హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ హైప్డ్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ నుంచి నెక్స్ట్ సాంగ్ గన్స్ అండ్ రోజెస్ ఈ రోజు రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ అప్డేట్ ఇచ్చారు. అండ్ నార్త్ అమెరికాలో ఓజీ ఫీవర్ అస్సలు తగ్గట్లేదు. రిలీజ్ కి ఇంకా 10 days ఉంది, బట్ అప్పుడే 50,000 టికెట్స్ సోల్డ్ అయిపోయాయంట. మూవీ రిలీజ్ అయ్యే లోపు ఇంకెంత సునామీ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఆల్సో సెప్టెంబర్ 18th కి ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసి అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22nd కి విజయవాడలో చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. సుజిత్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హాష్మి విలన్ గా అండ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తున్నారు. సెప్టెంబర్ 25th కి మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ గారు అట్లీ గారు కాంబినేషన్ లో వస్తున్న మూవీ షూటింగ్ ముంబైలో 50 days లాంగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారంట. అండ్ ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కోసం అబుదాబి వెళ్తున్నారు. అక్కడ అల్లు అర్జున్ గారు అండ్ ఈ మూవీ హీరోయిన్ దీపికా పదుకోన్ గారు కలిసి ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారంట. అండ్ ఇంకొక క్రేజీ న్యూస్ ఏంటంటే ఈ మూవీ కోసం అట్లీ గారు 15 స్క్రీన్ రైటర్స్ ని తీసుకున్నారంట. ఒక్క మూవీ కోసం ఇంతమంది రైటర్స్ వర్క్ చేయడం మేబీ ఇదే ఫస్ట్ టైం ఏమో. ఏం ప్లాన్ చేశారో మరి డైరెక్టర్ గారు. ఈ మూవీలో దీపికా పదుకోన్ తో పాటు మృణాల్ ఠాకూర్, జాహ్నవి కపూర్ అండ్ రష్మిక కూడా యాక్ట్ చేస్తున్నారని రూమర్ ఉంది, కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ ఫస్ట్ ట్రైలర్ October 2nd కాంతారా చాప్టర్ 1 మూవీతో పాటు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అంతేకాదు ఈ మూవీలో ఇంకొక ట్రైలర్ ని రిలీజ్ కి ముందు డిసెంబర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ఆల్సో ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ని ప్రభాస్ గారు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారని కూడా న్యూస్ వినిపిస్తుంది. అండ్ ఈ మూవీ షూటింగ్ October end వరకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రితిక్ కుమార్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి స్పెషల్ గా January 9th కి రిలీజ్ అవబోతుంది. లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ మిరాయ్ మూవీ రిలీజ్ అయ్యి యునానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీ చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. అండ్ ఈ మూవీ రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి అది కూడా చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. అయితే ఈ మూవీలో నిధి అగర్వాల్ చేసిన ఒక స్పెషల్ సాంగ్ ని కట్ చేశారు. మూవీ ఫ్లో డిస్టర్బ్ అవ్వకూడదని ఇలా చేశారేమో అనుకున్నాం, ఎందుకంటే వైబ్ ఉంది సాంగ్ కూడా అలానే కట్ చేశారు. అయితే డైరెక్టర్ కార్తిక్ గారు మాట్లాడుతూ ఈ సాంగ్ ని కట్ చేయలేదు, నెక్స్ట్ పార్ట్ లో ఈ సాంగ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ పార్ట్ విలన్ ఎవరో ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో చూడాలి మరి మూవీ నెక్స్ట్ పార్ట్ గురించి ఎప్పుడు అప్డేట్ ఇస్తారు. SSMB 29 మూవీ మేజర్ పార్ట్ ఆఫ్ ది షూటింగ్ రీసెంట్ గానే ఆఫ్రికన్ కంట్రీస్ లో కంప్లీట్ చేసుకుని వచ్చారు. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. సో ప్రెసెంట్ మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారితో పాటు మూవీలోని ఇంపార్టెంట్ క్యాస్ట్ తో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ స్టార్ట్ చేశారంట. అండ్ ఈ షెడ్యూల్ ఆల్మోస్ట్ 1 month ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా సీక్రెట్ గా ఎలాంటి అప్డేట్స్ అండ్ లీక్స్ లేకుండా తీస్తున్నా కూడా కొన్ని ఫొటోస్ లీక్ అవ్వడంతో రాజమౌళి గారు ఇంకా కేర్ తీసుకుని షూటింగ్ చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ కూడా చాలా టైట్ చేశారంట. ఇంటర్నేషనల్ లెవెల్లో తీస్తున్న ఈ మూవీ మీద హైప్ అయితే మామూలుగా లేదు. ఈ మూవీ గురించి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా వెయిట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా ఈ మూవీలో ఒక క్రూషియల్ రోల్ చేస్తున్నారు. చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీలోని సాంగ్ షూటింగ్ ప్రెసెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సాంగ్ చిరంజీవి గారు, హీరోయిన్ నయనతార గారు చేయబోతున్నారు. అండ్ ఇది మూవీకి వన్ ఆఫ్ ది హైలైట్ అని తెలుస్తుంది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ కి ఒక బాబు పుట్టాడు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. నందమూరి బాలకృష్ణ గారి నెక్స్ట్ మూవీ అఖండ 2 షూటింగ్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది అండ్ డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత గోపిచంద్ మల్లేని గారితో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేయబోతున్నారు. వీరసింహారెడ్డి తర్వాత గోపిచంద్ గారితో చేస్తున్న సెకండ్ మూవీ ఇది. ఈ మూవీని దసరా సందర్భంగా October 2nd లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇవి రెండూ కాకుండా క్రిష్ గారితో కూడా ఒక మూవీ చేయడానికి బాలకృష్ణ గారు ఓకే చెప్పారని తెలుస్తుంది. అయితే ఇది ఆదిత్య 999 మూవీ ఏమో అని నేను అనుకుంటున్నా. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తే ఒక క్లారిటీ వస్తుంది. మహావతార్ నరసింహ మూవీ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు మన టాలీవుడ్ ఈ యానిమీస్ వైపు చూస్తున్నట్టుంది. రీసెంట్ గా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఆంజనేయ స్వామి స్టోరీని యానిమేషన్ రూపంలో ఒక మూవీ తీస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఈ న్యూస్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అండ్ ఈ యానిమేటెడ్ మూవీని చందు మొండేటి గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ 2D అండ్ 3D ఫార్మాట్స్ లో రిలీజ్ అవుతుందంట. నెక్స్ట్ ఇయర్ దసరాకి మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నా. నాకు మన పురాణాలంటే చాలా ఇంట్రెస్ట్. లైవ్ యాక్షన్ లో తీయాలంటే యాక్టర్స్ రెమ్యునరేషన్, VFX అని బడ్జెట్ చాలా పెరిగిపోతుంది. కానీ యానిమీలో బడ్జెట్ కొంచెం తక్కువే అవ్వచ్చు. సో అట్లీస్ట్ యానిమిస్ట్ అయినా మన పురాణాల గురించి తెలుసుకునే ఛాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీ. నాని గారి ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారని రూమర్స్ ఉన్నాయి, కానీ అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ రీసెంట్ గా ఒక ఈవెంట్ లో మంచు లక్ష్మి గారు మాట్లాడుతూ దసరాలో నాన్నగారు యాక్ట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నారని చెప్పి ఈ న్యూస్ ని లీక్ చేసేశారు. శ్రీకాంత్ ఓడేలా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ March 26th కి రిలీజ్ అవబోతుంది.
స్టార్ బాయ్ సిద్ధు నెక్స్ట్ మూవీ తెలుసు కదా టీజర్ రిలీజ్ అయింది అండ్ ఈ టీజర్ అయితే క్యూట్ గా సింపుల్ గా చాలా బాగుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఆల్రెడీ మనకు తెలిసిందే. సో టీజర్ లో కూడా అదే చూపించారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ మూవీలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 17th కి రిలీజ్ అవుతుంది. సాయి ధరమ్ తేజ్ హై యాక్షన్ అండ్ హై బడ్జెట్ మూవీ సంబరాల ఎటుగట్టు మూవీ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తారంట. సెప్టెంబర్ 25th కి రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ టాలీవుడ్ స్ట్రైక్ వల్ల పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, అనన్య నాగల్లా, జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు, సాయి కుమార్ గారు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కలిసి ఒక మూవీ చేస్తున్నారని రూమర్స్ వినిపించాయి కదా. అయితే ఆ న్యూస్ ని కమల్ హాసన్ గారు కన్ఫర్మ్ చేశారు. సైమా అవార్డ్స్ లో కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారితో ఆల్మోస్ట్ 40 years తర్వాత మూవీ చేస్తున్నా అని చెప్పారు. చూడాలి మరి లోకేష్ కనకరాజ్ గారు ఈ మూవీ ఎలా తీస్తారు. దుల్కర్ సల్మాన్ గారి అప్కమింగ్ మూవీ DQ41 లో హీరోయిన్ గా పూజా హెగ్దే కన్ఫర్మ్ అయ్యారు. ఈ న్యూస్ ని అనౌన్స్ చేస్తూ మూవీ టీం ఒక అఫీషియల్ వీడియోని రిలీజ్ చేశారు. డెబ్యూ డైరెక్టర్ రవి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ధనుష్ గారు హీరోగా చేస్తూ డైరెక్ట్ చేస్తున్న ఇడ్లీ కడాయి మూవీ తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు. నిత్యా మీనన్ గారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 1st కి కాంతారాతో పోటీగా రిలీజ్ అవుతుంది. చూడాలి మరి కాంతారాని తట్టుకొని మూవీ నిలబడుతుందో లేదో. లోకా ఫ్రాంచైజ్ లో టోటల్ గా 5 ఫిలిమ్స్ వస్తాయని ఆల్రెడీ డైరెక్టర్ డామినిక్ అరుణ్ గారు కన్ఫర్మ్ చేశారు కదా. అయితే రీసెంట్ గా ఇంకో న్యూస్ కూడా చెప్పారు. ఈ లోకా ఫ్రాంచైజ్ లో అందరికంటే వీకెస్ట్ చంద్ర అంట. సో మిగతా సూపర్ హీరోస్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో చూడాలి. అండ్ ఆల్సో చంద్ర మూవీలో ఫేస్ కనపడకుండా ఉన్న ముత్తూన్ క్యారెక్టర్ లో మమ్ముట్టి గారు చేశారని దుల్కర్ సల్మాన్ గారు రివీల్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఇంత హ్యూజ్ సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్స్ మీద ఆబ్వియస్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. చూడాలి మరి ఎలా ఉంటాయో నెక్స్ట్ మూవీస్. శర్వానంద్ గారు ఒక న్యూ చాప్టర్ ని స్టార్ట్ చేశారు. ఓమీ అనే ఒక బ్రాండ్ తో బిజినెస్ మ్యాన్ గా మారారు. రీసెంట్ గా ఈ న్యూస్ ని అనౌన్స్ చేశారు. అండ్ వెంకయ్య నాయుడు గారు ఈ ఓమీని లాంచ్ చేశారు. ఈ ఓమీ అనేది ఓన్లీ మూవీసే కాకుండా వెల్నెస్ ప్రోడక్ట్స్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ ని కూడా కవర్ చేస్తుందంట. శర్వానంద్ గారు ఈ న్యూ స్టెప్ లో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అల్లరి నరేష్ గారి 65th మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంచ్ అయింది. ఫ్యాంటసీ కామెడీగా వస్తున్న ఈ మూవీకి నాగ చైతన్య గారు ఫస్ట్ క్లాప్ కొట్టారు. చంద్రమోహన్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ హాస్య మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాఘవ లారెన్స్ గారి సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ కాంచనా నుంచి కాంచనా 4 మూవీ రాబోతుంది. అండ్ ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయిందంట. లారెన్స్ గారి డైరెక్ట్ చేస్తూ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో బాలీవుడ్ యాక్ట్రెస్ నోరా ఫతేహిని క్యాస్ట్ చేశారు. ఇంకా ఈ వీక్ OTTలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే కూలీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, పరదా స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, బకాసురా రెస్టారెంట్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, జన్మ నక్షత్రం స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, సయ్యారా స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, సూ ఫ్రమ్ సో స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, పీస్ మేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 4 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. సో ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ Facebook అండ్ Instagram. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.